యా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన రాని. ఓకే సార్. ఓకే, మరి ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. డన్ విత్ దిస్. సో మీరు ఏం చేయాలంటే రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ యూ. ఓకే, రేపు ఎవరైనా ఒకరు మంచి క్వశ్చన్తోనే రావాలన్నమాట. లెట్ మీ వాంట్ దిస్. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏం చేస్తా అంటే ఒక షీట్ తీసుకుంటున్నా. సో సమ్ డేటా 9 5 some data. Okay, ఇది నా డేటా. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 3 ఫంక్షన్స్ రాస్తా, మీరందరూ బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో వాటికి మధ్య గల డిఫరెన్స్ ఏంటో మీరు చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఏం రాస్తున్నా అంటే లెట్ మీ ఇంక్రీజ్ మై ఫాంట్ సైజ్. ఓకే, ఫస్ట్ ఏం రాస్తున్నా అంటే ఇక్కడ కౌంట్ ఫంక్షన్ రాస్తున్నా. తర్వాత ఏం రాస్తున్నా అంటే కౌంట్ ఏ అనే ఫంక్షన్ రాస్తున్నా. తర్వాత కౌంట్ బ్లాంక్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తా అంటే ఈ ఫంక్షన్స్ రాస్తున్నా చూడండి. కౌంట్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకి గూగుల్ షీట్లో. దేనికోసం అంటే ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ని కౌంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ కౌంట్కి, కౌంట్ ఏకి, కౌంట్ బ్లాంక్కి 3 ఫార్ములాస్ రాస్తా. యూ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఓకే, ఈ మొత్తం రేంజ్ని సెలెక్ట్ చేసేసి క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టిన. ఎంత వచ్చింది నెంబర్? 4. ఓకేనా. సో మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే కౌంట్ ఏ అని ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, కౌంట్ ఏ. ఓకే, ఇలా రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 6 వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం చేసిన అంటే కౌంట్ బ్లాంక్ ఇచ్చేసిన. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కౌంట్ అంటే 4 ఇస్తుంది, కౌంట్ అంటే 6 ఇస్తుంది, కౌంట్ బ్లాంక్ అంటే చెప్పు. కౌంట్ దగ్గర నేను పోయి ఎక్కడెక్కడ నంబర్స్ ఉన్నాయో ఆ కౌంట్ వచ్చింది. 1 2 3 4 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చింది. కౌంట్ ఏ దగ్గర నేను పోయి మొత్తం నంబర్ ఆఫ్ సెల్స్ ఆక్యుపైడ్ 1 2 3 4 5 6. ఇట్ మైట్ బి ఎ లెటర్, ఇట్ మైట్ బి ఎ నంబర్. కౌంట్ బ్లాంక్ దగ్గర నేను పోయి మనం డేటా ఫిలియేషన్ దగ్గర 3 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి 3 వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కదా. సో కౌంట్ అంటే ఏంటంటే ఓన్లీ నెంబర్స్ని కౌంట్ చేస్తుంది కౌంట్ ఫంక్షన్. కౌంట్ ఏ అంటే ఏంటంటే అదర్ దెన్ బ్లాంక్స్ ఏదున్నా సరే కౌంట్ చేసేస్తారు. ఓకే, కౌంటింగ్ నాన్ బ్లాంక్ సెల్స్ ఇజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఏ. ఓకే, కౌంట్ బ్లాంక్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన రేంజ్లో బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయో వాటిని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఓకే, ఈ మూడింటికి మధ్యలో డిఫరెన్స్ ఇది. ఓకే, ఇంకొకటి ఏంటంటే లెట్ మీ ఆస్క్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ డేటా ఉంది. ఓకేనా, నాకేం కావాలంటే ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కౌంట్ కావాలి. సో మీరేం చేస్తారు, ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కౌంట్ కావాలి. సో మీ అప్రోచ్ ఏంటిది ఆ కౌంట్ కనుక్కోవడానికి? సంధ్య చెప్పిన 3 ఫంక్షన్స్ యూజ్ చేయాలి.
కౌంట్ కౌంటే కౌంట్ బ్లాంక్. లేదు నో ఇది ఇప్పుడు నేను ఇచ్చిన 3 ఫంక్షన్స్ అవి జస్ట్ మనకి తెలుసుకోవడం కోసం చెప్పిన. సో ఆ 3 ఫంక్షన్స్ కాకుండా ఇప్పటివరకు మొత్తం గూగుల్ షీట్స్ గురించి నేర్చుకున్నాం కదా మనం. సో మీరు ఏమన్నా చేయండి, బట్ నాకేం కావాలి, మీరు ఏ అప్రోచ్ అయినా ఫాలో కానీ నాకేం కావాలంటే ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కౌంట్ కావాలి ఇక్కడ. ఇఫ్ లో కౌంట్ ఫంక్షన్ వాడుకోవచ్చా అని? ఎస్ యూఆర్ ఆల్మోస్ట్ దేర్. అంటే మీరు అన్నారు కదా ఇఫ్ లో కౌంట్. సో ఇఫ్ లో కౌంట్ కనుక్కోవచ్చు. ఐ విల్ టెల్ యూ దాట్. ఓకే నేను అది చెప్తాను. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి మీరు ఏం కనుక్కోవచ్చు అంటే ఎట్లా కనుక్కోవచ్చు. సో సి ఒకవేళ ఈ క్వశ్చన్ నాకైతే నేను ఏం చేస్తాను అంటే ఐ కెన్ గో విత్ సి. నేను ఒక 2-3 మెథడ్స్లో కనుక్కోవచ్చు అనమాట. ఒకసారి ఏం చేస్తా అంటే సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుంటా. ఇక్కడ వచ్చేసి ఈస్టర్న్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే మనకి ఏమంటారు మనకు కావాల్సిన కౌంట్ అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ తెచ్చుకోవడానికి నేను ఐ కెన్ గో త్రూ లైక్ దిస్. సి ఫిల్టర్ పెట్టుకుని ఇక్కడ కౌంట్ ఎంత ఉంది 39 ఉందని చెప్పేసి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే వన్ వే. సో నేను ఫిల్టర్ పెట్టుకొని మొత్తం రికార్డ్స్ ఎన్ని వాటి కౌంట్ తీసుకుంటున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా కౌంట్. సో ఎంత 39 ఉన్నారు ఈస్ట్ రీజియన్ వాళ్ళని. ఈ విధంగా ఒకలాగా అనుకుంటా. సో ఇంకొక విధంగా అనుకోవచ్చు అంటే మనం సో వీటన్నిటికీ కంట్రోల్ నేను ఇక్కడికి వచ్చేసి ప్యూర్ టేబుల్ వేసి కనుక్కుంటా. ఎట్లా అనుకుంటా అంటే రోస్ రీజియన్. సో ఇక్కడ వాల్యూస్ చూసిండ్రా, వాల్యూస్లో నేను ఏం పెడతా అంటే రీజియన్ పెడతా. అంటే ఇట్లా రీజియన్ పెడితే ఏమైందంటే ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంత కౌంట్ వచ్చేస్తాయి అనమాట. ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు 39. సెకండ్ అప్రోచ్ ఐ కెన్ యూస్ పివోట్ టేబుల్. ఫస్ట్ అప్రోచ్ ఐ కెన్ యూస్ ఫిల్టర్ కదా. సో ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. సో మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇందాక మీరు అన్నారు కదా. సో వీటన్నిటిని ఫిల్టర్ పెట్టేసి నేను అన్నిటిని సెలెక్ట్ చేసేసి కౌంట్ తీసుకొని ఇవన్నీ కొంచెం ఏంటంటే మనం వీటి ద్వారా కూడా సొల్యూషన్ రాబట్టొచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఏమంటారు కొంచెం కాంప్లికేటెడ్. అంటే మనం ప్రతిదీ మొత్తం డేటాను సెలెక్ట్ చేసి ప్యూర్ టేబుల్ వేసి నెంబర్ తీసుకోవడం అట్లా. అప్పుడు మనం ఒక చిన్న ఫంక్షన్ రాసేసి మనం కావాల్సిన నెంబర్ని తెచ్చుకోవచ్చు ఇక్కడనే. ఎట్లా అంటే మీరు చెప్పింది కదా ఇందాక ఇఫ్లో కౌంట్ యూజ్ చేయొచ్చా అని. ఓకే యూజ్ చేయొచ్చు. నేను ఇందాక మీకు ఏం చెప్పిన ఇక్కడ ఇక్కడ ఏం చెప్పిన కౌంట్ ఏ కౌంట్ బ్లాంక్ చెప్పిన. ఈ కౌంట్ ఏ కౌంట్ బ్లాంక్ ఏంటిదంటే సి మనం సెల్ మొత్తం రేంజ్ మొత్తం ఇచ్చేసి కౌంట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ రేంజ్ మొత్తం ఇచ్చేస్తున్నాం. కానీ అట్లా కాకుండా మనం ఒక కండిషన్ పెట్టి వాటిని మాత్రమే కౌంట్ చేయమని చెప్పడానికి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఒక కండిషన్ చెప్పి వాటిని మాత్రమే కౌంట్ చేయి అని చెప్పడానికి we have one function called count ifs. ఓకే ఇక్కడ రాసా చూడండి. ఓకే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటుంటే మనకి కౌంట్ ఉంటుంది అన్నమాట. ఇంక్రీజ్. ఓకే కౌంట్ ఇఫ్ ఉంటుంది. సో కౌంట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ కౌంటింగ్ ద సెల్స్. బట్ కౌంట్ ఇఫ్ అంటే ఏంటిది బేస్డ్ ఆన్ కండిషన్ వీఆర్ కౌంటింగ్ ద సెల్స్. ఓకేనా. కౌంట్ ఇఫ్ అంటే అదే అర్థం. సో మరి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా కౌంట్ ఇఫ్. సో దీన్ని యూస్తే ఏంటిదంటే ఇక్కడ మనకి రెండు ఉంటాయి. రేంజ్ ఇచ్చి క్రైటీరియా ఇవ్వమని అంటది. సో మీకు ఈజీగా చెప్పడానికి మనం దేనికి కౌంట్ చేస్తున్నాం రీజియన్. కాబట్టి ఈ రీజియన్ మొత్తం రేంజ్ ఇట్లా ఇచ్చేసేయాలి. ఓకేనా. సో ఈ మొత్తం రీజియన్ యొక్క రేంజ్ ఇచ్చేసి మనం దేన్ని కౌంట్ చేస్తున్నాం ఈ రీజియన్లో మనం ఏం కౌంట్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఈస్ట్ అనే రీజియన్ని కౌంట్ చేయాలని అనుకుంటున్నాం కదా. సో ఈ రేంజ్లో ఈస్ట్ అనే రీజియన్ని కౌంట్ చేయమని ఇస్తున్నా. సో ఇక్కడ ఎంత వచ్చింది చూడండి నెంబర్ 39 అవునా.
సో అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏ రేంజ్ని అయితే కౌంట్ చేస్తున్నామో ఆ రేంజ్ని ఇచ్చేసేయాలి. ఆ రేంజ్ని ఇచ్చేసిన తర్వాతకి ఆ రేంజ్లో ఏ వాల్యూని కౌంట్ చేస్తున్నామో ఆ వాల్యూ పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఏం క్వశ్చన్ అడుగుతా అంటే, ఈ కస్టమర్ కాలం ఉంది చూసిందా, ఈ కస్టమర్ కాలంలో ఏ అనే కస్టమర్ ఎన్నిసార్లు వచ్చిందో అతని యొక్క కౌంట్ కావాలి. ఎవరు చెప్తారు? సంధ్య और శిరీష. అర్థమైందా ఇది? శిరీష మీరు చెప్తారా? లేదు సార్. చెప్పండి. నాకేం కావాలంటే ఇప్పుడు కాలం ఎఫ్ ఉంది కదా కస్టమర్, ఈ కస్టమర్ కాలంలో ఏ అనే కస్టమర్ ఎన్నిసార్లు వచ్చిందో కావాలి, అతని యొక్క కౌంట్. అంటే ఏం రాసుకోవచ్చు నేను ఇక్కడ? కౌంట్ ఇఫ్ అండ్ ఆ రేంజ్ మొత్తం కస్టమర్ ది సెలెక్ట్ చేయి. ఈ రేంజ్ని ఎట్లా సెలెక్ట్ చేయాలంటే ఇలా పెట్టేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్. ఓకే, కావా ఎవరు కావాలి మనకి? కస్టమర్ ఏ. ఓకే, ఎన్నిసార్లు ఉన్నారు? 4 టైమ్స్ ఉన్నారు అనమాట. 4 టైమ్స్ ఉన్నారు. సో మరి మనము ఒక కండిషన్ ఇచ్చి సెల్స్ ని కౌంట్ చేస్తున్నాం కదా. సో మనము ఒక కండిషన్ ఇచ్చి సెల్స్ ని సమ్ చేయొచ్చా, ఒక కండిషన్ ఇచ్చి వాల్యూస్ ని సమ్ చేయొచ్చా అంటే దానికి కూడా మనకి ఏముంటుంది అంటే సమ్ ఇఫ్ అనే ఉంటుంది. ఓకే, సో సమ్ ఇఫ్ చెప్పే కంటే ముందు నేను ఏం చెప్తా అంటే, ఇందాక మనం పివట్ టేబుల్ ఉంది కదా, మన పివట్ టేబుల్ అది ఇక్కడ. సో ఇదే సమ్మరీని మనం కౌంట్ ఇఫ్ యూజ్ చేసి చేయొచ్చా? ఇదే సమ్మరీని మనం కౌంట్ ఇఫ్ యూజ్ చేసి చేయొచ్చు. సి ఎట్లా చేయొచ్చు అంటే, మనకి ఇక్కడ రీజియన్ ఉంది కదా, ఎన్ని రీజియన్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. లెట్ మీ టెల్ యూ ఫస్ట్. ఏం చెప్తా అంటే, డేటా సెట్కి వెళ్ళి ఇలా రీజియన్ అనే కాలం ఉంది. ఈ రీజియన్లో మొత్తం ఎన్ని రీజియన్ ఉన్నాయో కనుక్కోవాలి ఫస్ట్. అవునా? సో మొత్తం ఎన్ని రీజియన్లు ఉన్నాయంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్లా ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయో కనుక్కోవాలంటే మనం ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే యూనిక్ అని అంటాం. ఓకే, సో యూనిక్ అంటే ఏంటంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్ని ఇచ్చేసేసి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ వచ్చిన మనకి రీజియన్ ఈస్ట్, వెస్ట్, మిడ్ వెస్ట్, సౌత్ కదా. సో మనకి ఇక్కడ పివట్ టేబుల్ ఏముంది, ఇంకా మనకి ఇట్లా రీజియన్ వచ్చిన తర్వాతకి ఇట్లా కౌంట్ వచ్చింది. ఈ కౌంట్ని మనం ఏం చేయాలి, కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేసి మనం తీసుకురావాలన్నమాట. సో దాన్ని ఎట్లా చేస్తామంటే ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ మనం దేన్ని కౌంట్ చేస్తున్నాం, రీజియన్ని. సో రీజియన్ని కౌంట్ చేస్తున్నాం. ఈ రీజియన్లో డైరెక్ట్ ఈస్ట్ అని ఇవ్వకుండా నేను ఏం చేస్తా అంటే గిడున్న షెల్ని ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకి ఏముంది, షెల్ ఈస్ట్ అనేది కదా, ఈ సెల్ని పాస్ చేస్తా. ఓకే, ఈ రీజియన్లో ఈ సెల్లో ఉన్న వాల్యూ ఉంటే వాటిని కౌంట్ చేయమని చెప్తున్నా. ఎంటర్ కొడుతున్నా, దీన్నే కిందికి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇదేంటిది రీజియన్, ఇదేమో కౌంట్ ఆఫ్ రీజియన్. అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పివట్ టేబుల్ని సమ్మరీకి యూజ్ చేస్తున్నాం కదా. సో అలా ఆ పివట్ టేబుల్లో చేసే సమ్మరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ కౌంట్ ఇఫ్స్ ఇంకా సమ్మిఫ్స్ అని ఉంటాయి, వాటిని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, సమ్మరీ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా అందరికి అర్థమైందా? కౌంట్ ఇఫ్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మళ్ళీ రిపీట్ చేయాలా నేను? అర్థమైందా?
హలో అర్థమైంది. ఎస్ 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 ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇదే సేమ్ థింగ్ నేను మీకు ఒక క్వశ్చన్ వేసిన కదా, ఏంటంటే ఐ డోంట్ నో మీరు చేసిండ్రా లేదా అనేది నాకు తెలీదు, బట్ జస్ట్ మీకు గుర్తు చేయడానికి. సో ఇక్కడ ఏం క్వశ్చన్ వేసినా నేను, డీలిమిటర్ లేకుంటే ఏ విధంగా సపరేట్ చేయొచ్చు అనే క్వశ్చన్ వేసిన. సో ఇది మీరు చేయాలి ఖచ్చితంగా, ఇది మీ ద్వారానే చేయించాలి. ఓకే, కాబట్టి మీరు ఇది అట్లీస్ట్ నాకు రేపన్నా ఈ స్ప్లిట్టింగ్ ఏ విధంగా చేస్తారనేది మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకే ఓకే, ఇది కౌంటింగ్. ఇంకొకటి ఏంటంటే ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఈస్ట్ రీజియన్ వాళ్ళు మొత్తం ఎంత శాలరీ సంపాదిస్తున్నారు అనేది నాకు కావాలి. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందాక ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కున్నాం, కానీ నాకు ఇప్పుడు ఏం కావాలి, ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఎంత శాలరీ సంపాదిస్తున్నారో ఆ టోటల్ శాలరీ నాకు కావాలి. ఎట్లా కనుక్కోవచ్చు నేను? త్రూ pivot table, right? So through pivot table we can do that. ఇలా చేసేసి మనం pivot table ద్వారా చేయొచ్చు. కానీ సేమ్ థింగ్ ని మనం ఇంకొక దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. దేనంటే మనం సమ్ ఇఫ్స్ అని ఉంటాం, సమ్ ఇఫ్స్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సమ్ ఇఫ్ అంటే ఏంటి చెప్పండి? ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ బేస్డ్ అది ట్రూ అయితే సమ్ చేయడం. ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు కౌంట్ ఇఫ్ కి మనం ఏం చేసినామంటే పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఓన్లీ 2 పారామీటర్స్. ఒక రేంజ్ని ఇచ్చి ఆ రేంజ్లో ఆ వాల్యూ ఉంటే కౌంట్ చేయమని ఇస్తున్నాం. కానీ సమ్ ఇఫ్స్కి వచ్చేసరికి ఏమవుతాయంటే 3 పారామీటర్స్ ఉంటాయి అనమాట సమ్ ఇఫ్కి. చూడండి ఏ విధంగా అంటే, సి సమ్ ఇఫ్ ఇక్కడ ఏం అడుగుతుంది అంటే రేంజ్. సో ఏంటంటే ఈ రీజియన్ అనే రేంజ్లో మనకి ఏముండాలి, ఈస్ట్ ఉండాలి. ఈ రీజియన్లో ఈస్ట్ ఉంటే వేటిని సమ్ చేయాలి మనం? సో రీజియన్ కాలంలో Salary. కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే శాలరీని ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఈ రీజియన్ కాలంలో ఈస్ట్ అనే వర్డ్ ఉంటే ఆ ఈస్ట్కి ఏమంటారు, ఆ ఈస్ట్ రికార్డ్స్లో ఉన్న శాలరీ అంతటిని కూడా సమ్ చేసేసి అని చెప్తున్నాం. ఓకే, ఎంటర్ చేస్తున్నా. ఏమొచ్చింది మనకి? ఓకే, లెట్ మీ కన్వర్ట్. I think it is already in number. ఒక్క నిమిషం, I did something. Is equals to sum if range will be this, comma whatever, slowly, is equals to sum if సమ్ ప్రైవేట్ మనకు సేల్స్, రైట్? సేల్స్ ఇక్కడ ఎంత చూడండి, 32,776. ఇది అయితే సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ అంటే ఈస్ట్ రీజియన్. చెప్పండి. హలో సంధ్య, I think you are asking something.
రిపీట్ చేయాలా? ఎస్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సమ్ ఇఫ్స్ లో ఫస్ట్ 3 పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎలా అంటే లెట్ మీ షో యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ ఏంటంటే మనం ఫస్ట్ రేంజ్ ఇవ్వాలి. 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రేంజ్ క్రైటీరియా, అంటే మనం దేని బేస్డ్గా సమ్ చేస్తున్నామో ఆ రేంజ్ అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఈ రీజియన్లో ఏ క్రైటీరియా ఉండాలనుకుంటున్నాం మనం? ఈస్ట్. ఈ రీజియన్లో ఈస్ట్ అని ఉన్న దగ్గర దానికి స్ట్రేట్గా ఉన్న సేల్స్ని సమ్ చేయమని చెప్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఈ రేంజ్లో ఈస్ట్ ఉండాలి. ఈ రేంజ్లో ఈస్ట్ ఉన్న దగ్గర వేటిని సమ్ చేస్తున్నాం మనం? సేల్స్ని సమ్ చేస్తున్నాం. కాబట్టి ఆ సేల్స్ యొక్క రేంజ్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. సేల్స్ యొక్క రేంజ్ ఏంటిది? స్ట్రక్ అవుతుంది, ఒక్క నిమిషం. సో సేల్స్ యొక్క రేంజ్ ఇది H12. ఓకే, సేల్స్ యొక్క రేంజ్ ఇది. యాక్చువల్గా ఇది స్ట్రక్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, అర్థమైంది ఇది. సో ఫస్ట్ ఏమో మనం ఇచ్చే క్రైటీరియా, అంటే మనం ఇచ్చే కండిషన్ ఉంటుంది కదా, ఆ కండిషన్ ఏ కాలంకి ఇస్తున్నామో ఆ కాలం రేంజ్ని ప్రొవైడ్ చేయాలి. మనకి ఏముండాలి అక్కడ అంటే కండిషన్ అంటే మనం నార్మల్గా ఇఫ్ కండిషన్ ఉంటుంది కదా, ఇఫ్ కండిషన్లో ఇఫ్ ద సేల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అని చెప్పేసి ఇట్లా సింబల్స్ వాడతాం కదా, కంపారిజన్ సింబల్స్ వాడతాం. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఆర్ ఈక్వల్ టు అని ఇట్లా ఇఫ్ కండిషన్లో కంపారిజన్కి సింబల్స్ వాడతాం. కానీ ఇక్కడ సమ్ ఇఫ్స్లో, కౌంట్ ఇఫ్లో కండిషన్ ఏమని ఇస్తామంటే ఫస్ట్ మనం ఏ కాలంకి కండిషన్ ఇస్తున్నామో ఆ కాలంని పాస్ చేసి ఆ కాలంలో మనకి ఏమి ఉండాలో ఆ వాల్యూని పాస్ చేస్తాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు అలాంటి సింబల్స్ యూజ్ చేయమన్నమాట. ఓకే, ఇక్కడ కండిషన్నే బట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము మనము అంటే ఫస్ట్ రేంజ్ ఇచ్చి ఆ రేంజ్లో ఏ వాల్యూ ఉండాలో ఆ వాల్యూని పాస్ చేస్తున్నాం. తర్వాత ఏ రేంజ్ సమ్ కావాలో ఆ రేంజ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అర్థమైందా? హలో సంధ్య, అర్థమైంది. ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేసుకోవచ్చు అంటే ఇలా ఈస్ట్ అనేది కదా, ఈస్ట్ దగ్గర తీసేసి డైరెక్ట్గా ఈ సెల్ ఉంటుంది చూసినా, ఈ పక్కన సెల్ని పాస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఫార్ములా కిందికి డ్రాగ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈస్ట్ ఉన్న దగ్గర, తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే వెస్ట్, తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే మిడ్ వెస్ట్, తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే సౌత్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఒక సమ్ని కూడా ఈ విధంగా చేయొచ్చు అనమాట. మరి నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ ఒక కండిషన్ ఇచ్చి సెల్స్ని కౌంట్ చేయమని చెప్తున్నా కదా. కానీ నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఏమైతే అంటే మీకు ఒక డేటా ఓపెన్ చేసి చెప్తాను. ఓకే, ఇది నా డేటా. నాకేంటంటే ఇప్పుడు నేను సిటీ ముంబై ఉంది కదా, ముంబై వాళ్ళ శాలరీ ఎంతనో కనుక్కోమంటే మీరు సమ్ ఇఫ్స్ యూజ్ చేస్తారు. ఈ సిటీ కాలం ఇచ్చేసి ముంబై ఇచ్చేసి తర్వాత శాలరీని సమ్ చేస్తారు. కానీ నాకు అట్లా కాకుండా నేనేం అడిగినంటే ముంబై సిటీ వాళ్ళ ఫీమేల్ శాలరీ ఎంత ఉందని అడిగిన. ముంబై సిటిజన్స్ అయిన ఫీమేల్స్ యొక్క శాలరీ ఎంత? అర్థమైందా క్వశ్చన్? ముంబై ఫీమేల్స్ యొక్క శాలరీ ఎంత అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నేనేం చెప్తున్నా, ఇక్కడ 2 కండిషన్స్ చెప్తున్నా. సిటీ ఏమో ముంబై ఉండాలి, జెండర్ ఎవరు ఉండాలి, ఫీమేల్ ఉండాలి. ముంబైలో ఫీమేల్స్ యొక్క శాలరీ ఎంత అని అడిగిన. సో ఇక్కడ నాకు వచ్చే కండిషన్స్ ఎన్ని ఉన్నాయి, మోర్ దెన్ 1 ఉన్నాయి కదా. సో 1 కండిషన్ ఉంటేనేమో మనం ఏం చేస్తామంటే సమ్ ఇఫ్ వాడతాం. కానీ మోర్ దెన్ 1 కండిషన్ ఉందనుకో మనం ఏం చేస్తామంటే సమ్ ఇఫ్స్ వాడతాం. ఓకేనా? అర్థమైందా? సో if there is only 1 condition we use sum if, but for more than 1 condition we use sum ifs. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే కానీ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది.
అర్థమైందా? ఏంటి చిన్న డిఫరెన్స్ అంటే నేను సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ యొక్క కాలం వాల్యూ ఇచ్చేసిన కదా, సమ్ రేంజ్ అనేది లాస్ట్కి ఇచ్చేసిన. లెట్ మీ రైట్ బోత్ ఫార్ములాస్. సి సంధ్య ఇక్కడ ఏముందో చెప్పాలి మీరే. సమ్ ఇఫ్ రాణి. సో మనం ఇవ్వాల్సింది ఫస్ట్ జెండర్ రేంజ్. అంటే మనం ఇక్కడ రేంజ్ ఇప్పుడు ఈ నేమ్స్ అర్థమైనా? రేంజ్ అంటే ఏంటి, క్రైటీరియా అంటే ఏంటి? అర్థమైంది రాణి, అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు నీకు ఇక్కడ నేను హైలైట్ చేసిన చూడు సమ్ రేంజ్ అని. సమ్ రేంజ్ ఎక్కడుంది? లాస్ట్ లో ఉంది కదా. హలో హలో సంధ్య. రాణి చెప్పండి. శిరీష ఇప్పుడు రాణి. ఎస్, ఇప్పుడు సమ్ ఇఫ్ నేను ఓపెన్ చేస్తే మనకి సమ్ రేంజ్ ఎక్కడుంది? లాస్ట్ పారామీటర్ కదా కనిపిస్తున్నది, అవునా? కనిపిస్తుందానే. ఎస్, అంటే ఇది లాస్ట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ పారామీటర్ రేంజ్ ఉంది, తర్వాత క్రైటీరియా ఉంది, థర్డ్ పారామీటర్ సమ్ రేంజ్. కానీ ఇప్పుడు ఇది కాకుండా సి, ఇది సమ్ ఇఫ్ కండిషన్. ఇప్పుడు నేను వచ్చేసి సమ్ ఇఫ్స్ కొట్టిన అనుకోండి, సమ్ ఇఫ్స్కి ఏముంది చూడండి, సమ్ రేంజ్, క్రైటీరియా, రేంజ్. సమ్ రేంజ్ ఫస్ట్ ఉంది, తర్వాతకి రేంజ్, క్రైటీరియా ఉన్నాయి. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు సమ్ ఇఫ్ కి ఇఫ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సమ్ ఇఫ్ లో ఓన్లీ వన్ కండిషన్ బేస్డ్ గా మనం వాల్యూస్ ని సమ్ చేస్తాం. సమ్ ఇఫ్స్ లో ఏంటంటే మనం ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ని పాస్ చేసి వాల్యూస్ ని సమ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫార్ములాలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సమ్ రేంజ్ లాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం, సమ్ ఇఫ్స్ లో సమ్ రేంజ్ ఫస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైతే చాలు. లెట్ మీ రైట్ ఫార్ములా. సో మన ఏం ఏంటిది ఇప్పుడు, ముంబై సిటీలో ఫీమేల్స్ యొక్క సాలరీ ఎంత అనేది మన ఆబ్జెక్టివ్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ద ఫార్ములా. సి హియర్. ఓకే, సమ్ ఇఫ్స్. సో మనం ఇప్పుడు దేన్ని సమ్ చేయాలి? మొత్తానికి మనం సాలరీని సమ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? సాలరీని సమ్ చేయాలి, ఇచ్చేసిన. కానీ కండిషన్స్ ఏముండాలి? ఫీమేల్, సిటీ, జెండర్. ఈ సిటీలో ఏముండాలి? నాకు మేల్, ఫీమేల్. సిటీ కాలంలో ముంబై ఉండాలి. సిటీలో ఈ జెండర్ లో ఏముండాలి? ఫీమేల్ ఉండాలి. కాబట్టి ఎఫ్ అని ఇచ్చేసిన. అంటే ఇప్పుడు నేను ఇచ్చేసిన ఏది సమ్ కావాలి, ప్లస్ ఈ సిటీ కాలంలో ముంబై ఉండాలి, జెండర్ కాలంలో ఫీమేల్ ఉండాలి. అలాంటి వాటిని ఫిల్టర్ చేసేసి ఆ శాలరీని సమ్ చేయమని చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, 46,358. మరి ఈ నెంబర్ కరెక్టా కాదా అని మనం చెక్ చేసుకున్నాం. ఓకేనా? ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చేసి ఫిల్టర్ పెట్టేసుకొని ఈ సిటీకి వెళ్ళి ఈ సిటీలో ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే ఓన్లీ ముంబై వాళ్ళని, సిటీలో ముంబై వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం. ప్లస్ ఈ ముంబైలో ఎవరు ఉండాలి? మనకి ఫీమేల్ మాత్రమే ఉండాలి. కాబట్టి ఫీమేల్కి వచ్చేసి ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు మనకు సమ్ చేస్తే ఎంత రావాలి? ఇక్కడ చూడండి, 46,358. రైట్? సో మనం ఇప్పుడు ఇక్కడ కనిపించింది కదా మీకు 46,358. సో ఫిల్టర్ తీసేస్తున్నా. సో ఇక్కడ మనకు వచ్చిందంట 46,358. అంటే అది ఫస్ట్ మనం ఇక్కడ ఫిల్టరింగ్ చేస్తున్నాం కదా మాన్యువల్గా. సో అలానే ఫార్ములా కూడా ఏం చేస్తా అంటే లోపల ఫిల్టర్ చేస్తుంది. ఫస్ట్ సిటీ కాలంకి వెళ్ళి ముంబైని ఫిల్టర్ చేస్తుంది. ఇందాక సో మనం ఫిల్టర్ ఏ విధంగా అయితే మాన్యువల్ గా చేసినామో అదే ఇక్కడ ఫార్ములాలో జరుగుతుంది. ఫస్ట్ ఈ సిటీ కాలం ఫిల్టర్ అవుతుంది, తర్వాత జెండర్ కాలం ఫిల్టర్ అవుతుంది, తర్వాత వచ్చిన వాల్యూస్ ని సమ్ చేస్తుంది. ఇంతే ప్రాసెస్. ఓకేనా? అర్థమైందా? అర్థమైందిరా. సో ఇప్పుడు నాకేం చెప్తారంటే, మీరేం చేస్తారంటే రేపు యావరేజ్ ఇఫ్స్ ఉంటాయి, అవి మీరు ఒకసారి ట్రై చేయండి. సేమ్ కండిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ ఇది ఏం చేస్తా అంటే యావరేజ్ చేస్తుంది అనమాట.
ఓకే, ఇది ఇంకా మనకి కౌంట్ ఇఫ్ అన్నాం కదా. సో కౌంట్ ఇఫ్ ఓన్లీ ఫర్ కౌంటింగ్ సెల్స్ బేస్డ్ ఆన్ వన్ కండిషన్. కౌంట్ ఇఫ్స్ అంటే ఏంటిదంటే మోర్ దెన్ వన్ కండిషన్. ఓకే, ఇక్కడ రాస్తాను నేను కౌంట్ ఇఫ్స్. ఓకే, ఇది అనమాట ఇది. సో మీరు ఏం చేయాలంటే వీటిని మనకి అన్ని ఫంక్షన్స్ మనకి రాయడానికి ఈజీగా ఉంటాయి. మనము జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనం ఎక్కువ ఫార్ములాస్ రాస్తూ ఉంటే మనం ఏ మాన్యువల్ వర్క్ అయినా సరే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకొక మీకు ఒక మంచి సినారియో చెప్తే ఏంటంటే, సపోజ్ మనము ఏమనుకున్నామంటే యు ఆర్ ది అనలిస్ట్ ఆఫ్ యువర్ కాలేజ్. ఓకేనా, మన కాలేజ్లో మనం అనలిస్ట్ అనుకోండి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ప్రతి ఏమంటారు మన కాలేజ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా. ఏమంటారు క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కానీ ఇట్లా ప్రతిసారి కండక్ట్ చేస్తున్నారని అనుకుందాం. ఓకేనా, సో మనం ఏం చేయాలంటే కాలేజ్ మార్క్స్ మొత్తం అనాలిసిస్ చేయాలి. ఓకే, కాలేజ్ మార్క్స్ మొత్తం అనాలిసిస్ చేసి ఎంతమంది పాస్ అయినరు, ఎంతమంది ఫెయిల్ అయినరు, ఆ కాలేజ్ యొక్క పాస్ పర్సంటేజ్ ఎంత, ఫెయిల్ పర్సంటేజ్ ఎంత అనేది మనం అనాలిసిస్ చేసి ఇవ్వాలి. ఓకే, దానికోసం మనం ఏం చేసినామంటే ప్రతి టీచర్ దగ్గరికి వెళ్ళినాం. ఓకే, మనకు మార్క్స్ కావాలి కదా. ఫస్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ మేడం దగ్గర మ్యాథ్స్ మార్క్స్ ఉంటాయి, సైన్స్ మేడం దగ్గర సైన్స్ మార్క్స్ ఉంటాయి, ఇంకా ఏమంటారు కంప్యూటర్ సైన్స్ లేకపోతే స్టాటిస్టిక్స్ మేడం దగ్గర స్టాటిస్టిక్స్ మార్క్స్ ఉంటాయి. ఇట్లా ఏ టీచర్ దగ్గర ఆ సబ్జెక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఉంటాయి. మనం ఏం చేసినామంటే మ్యాథమెటిక్స్ మేడం దగ్గరికి వెళ్ళి మార్క్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, వీళ్ళు ఎవరంటే స్టూడెంట్ ఐడీస్ ఉన్నాయి, వాళ్ళ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. సో సేమ్ స్టాటిస్టిక్స్ మేడం దగ్గరికి వెళ్ళి మార్క్స్ కలెక్ట్ చేసుకొని వచ్చినాం. అండ్ సేమ్ థింగ్ సైన్స్ మేడం దగ్గరికి వెళ్ళి ఓకే ఫిజిక్స్ మేడం దగ్గరికి వెళ్ళి మార్క్స్ కలెక్ట్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు నేను ఏం చేయాలంటే అన్ని మార్క్స్ని ఒక దగ్గర పెట్టుకోవాలి. అన్ని మార్క్స్ని ఒక దగ్గర పెట్టేసి నేను అనాలిసిస్ చేయాలి. సో నేను ఏం చేయాలంటే ఇక్కడ స్టూడెంట్ ఐడి ఓకే, స్టూడెంట్ ఐడి నాకేం కావాలి, ఈ పర్టికులర్ స్టూడెంట్ యొక్క మ్యాథమెటిక్స్ మార్క్స్ కావాలి, ఫిజిక్స్ మార్క్స్ కావాలి, ప్లస్ స్టాటిస్టిక్స్ మార్క్స్ కావాలి. ఇప్పుడు ఈ అన్ని సబ్జెక్ట్లో పాస్ అయితేనే వాడు పాస్ అన్నట్టు కదా, లేకపోతే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా ఫెయిల్ అన్నట్టే కదా. కాబట్టి నేను ఏం చేయాలంటే అన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని తెచ్చుకోవాలి. సో ఈ మేడం దగ్గరికి వెళ్తే ఈ విధంగా ఇచ్చింది మార్క్స్. సి ఈ పర్టికులర్ స్టూడెంట్కి 45 మార్క్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మన సినారియో చూస్తే ఏమైందంటే ఇదే స్టూడెంట్ ఈ స్టాటిస్టిక్స్ లిస్టులోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఉన్నాడు. లెట్ మీ టేక్ ఫిజిక్స్. ఓకే, ఈ ఫిజిక్స్ లిస్టులోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు కదా. అంటే నేనేం చేయాలి, ఈ పర్టికులర్ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఈ ఏమంటారు ఈ స్టూడెంట్ ఐడీస్ అన్నిట్లకించి వెతుక్కొని ఇక్కడ 47 ఉన్నాయి. ఓకే, 47 అని చెప్పేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇదేది మ్యాథమెటిక్స్. ఓకే, లెట్ మీ టేక్ ఐడీస్ ఫస్ట్. మనం ఏం చేద్దామంటే మ్యాథమెటిక్స్ వాడుకుందాం. మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఉన్నాయి. బట్ మనకి ఇంకేమేమి కావాలి అంటే స్టాటిస్టిక్స్ కావాలి, స్టాటిస్టిక్స్ అండ్ ఫిజిక్స్ కావాలి. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేసిన ఐడి నెంబర్ 931 యొక్క స్టాటిస్టిక్స్ మార్క్స్ ఎన్ని. ఓకే, ఇక్కడికి వెళ్ళిన ఐడి నెంబర్ 931 యొక్క స్టాటిస్టిక్స్ మార్క్స్ ఎన్ని 46 అని చెప్పేసి ఇత్తలకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసిన. మళ్ళీ ఐడి నెంబర్ 931 యొక్క ఫిజిక్స్ మార్క్స్ ఎన్ని అని ఇక్కడికి వెళ్ళిన. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 47 ఉన్నాయి కదా. 47ని కాపీ చేసుకున్న, ఇత్తలకు వచ్చి పేస్ట్ చేసుకున్నా. సో ఈ ఎక్సర్సైజ్
అంటే ఈ స్టూడెంట్ అందరూ స్టూడెంట్స్ యొక్క ఐడీస్ ఒక ఆర్డర్లో ఉంటే మనం అవతల ఉన్న వాటిని పేస్ట్ ఇతరులకి ఇచ్చి డైరెక్ట్ పేస్ట్ చేసుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఈ మ్యాథమెటిక్స్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్ ఫిజిక్స్ లిస్ట్లో ఎక్కడో ఉన్నాడు. సో మనం ఆ స్టూడెంట్ని సెర్చ్ చేసుకొని ఆ మార్క్స్ కాపీ చేసుకొని ఇతరులకు వచ్చి పేస్ట్ చేసుకోవాలి. సో సేమ్ ఎక్సర్సైజ్ మన కాలేజ్లో ఎంతమంది ఉంటారు మహా అంటే చాలా ఒక 500 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో ఈ 500 మెంబర్స్కి చేయాలి అంటే దిస్ ఈజ్ బికమింగ్ వెరీ మాన్యువల్ వర్క్, రైట్? సో ఇంత పెద్ద మాన్యువల్ వర్క్ని మనం చేయాలంటే మనకి ఒక 2-3 days పడుతుంది కదా. సో మరి యాజ్ అనలిస్ట్గా మనం ఏం చేయాలంటే ఈ వర్క్ని ఇట్లా చేయొద్దు, చాలా ఈజీగా చేసుకోవాలి. సో మరి ఈ వర్క్ని ఈజీ చేయడానికి మనకి గూగుల్ షీట్లో ఒక మంచి ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని ఏమంటాం మనం అంటే వీలుకప్ అని అంటాం. ఓకేనా? ఓకే, వీలుకప్ అని అంటాం. సో ఇది చాలా మంచి పవర్ఫుల్ ఫంక్షన్ అన్నమాట. సో దాన్ని ఎట్లా రాస్తారు అంటే ఇప్పుడు నాకేం కావాలి, స్టాటిస్టిక్స్ మార్క్స్ అన్ని వచ్చి నేను ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇతను ఈ పర్టికులర్ ఐడి యొక్క మార్క్స్ ఎన్ని స్టాటిస్టిక్స్ మార్క్స్ అవి ఇక్కడ డిస్ప్లే కావాలి. ఎట్లా రాస్తామంటే బాగా గమనించండి. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫంక్షన్. వీలుకప్ ఏంటంటే మనం ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నామని అడుగుతుంది. సో మనం ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నాం, ఇక్కడ ఈ స్టూడెంట్ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఓకే, ఈ స్టూడెంట్ కోసం ఫస్ట్ పారామీటర్స్ చెప్తా వినండి. సో ఫస్ట్ మనం ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నాం వన్ థింగ్, ఏ టేబుల్లో సెర్చ్ చేస్తున్నాం వన్ థింగ్, ఏ కాలం కోసం సెర్చ్ చేస్తున్నాం ఒకటి. ఈ 3 పారామీటర్స్ ఇవ్వాలి. సో మనం ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నాం, ఇక్కడ ఈ పర్టికులర్ ఐడి కోసం సెర్చ్ చేస్తున్నాం, కామా ఏ టేబుల్లో సెర్చ్ చేస్తున్నాం అంటే మనం ఈ స్టాటిస్టిక్స్ ఉంది కదా, ఈ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళేసి ఏ టేబుల్లో సెర్చ్ చేస్తున్నాం అంటే ఆ టేబుల్ మొత్తం ఇచ్చేసేయాలి. సో నేను ఈ టేబుల్లో సెర్చ్ చేస్తున్నా, కామా ఏ కాలం కోసం సెర్చ్ చేస్తున్నావు అని అడుగుతుంది. సో నేను ఏ కాలం కోసం సెర్చ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ కాలం కావాలా నాకు సెకండ్ కాలం కావాలా? నాకు స్టూడెంట్ ఐడీస్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, కానీ నాకు ఏం కావాలి, ఇక్కడ మార్క్స్ కావాలి కదా. సో నేను ఏ కాలం కోసం ఏ కాలం కోసం సెర్చ్ చేస్తున్నానో ఆ కాలం నెంబర్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. అంటే నేను సెకండ్ కాలం కోసం సెర్చ్ చేస్తున్నా అని చెప్తున్నా. లాస్ట్ పారామీటర్ ఏంటి అంటే అవతలున్న ఐడి ఇతలున్న ఐడి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలని ఇస్తున్నా. మీకు ఫస్ట్ టైం కాబట్టి యూ మే గెట్ కన్ఫ్యూజ్, బట్ ఐ విల్ రిపీట్ అగైన్. ఓకే, దీన్ని క్లోజ్ చేసేసి అవతలకి వెళ్ళి ఎంట్రీ కొట్టిన. ఓకే, 46 వచ్చింది కదా. సో దీన్ని ఏం చేస్తా అంటే డ్రాగ్ చేస్తా. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ మనం ఎవరిదన్నా ఒకరిది తీసుకొని ర్యాండమ్గా చెక్ చేద్దాం నిజంగా వాల్యూస్ కరెక్ట్ వచ్చినాయా లేదా. సో TSW6580 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ F కొట్టి కంట్రోల్ V కొట్టేసి ఇతనికి ఎన్ని ఉన్నాయి మార్క్స్ 67 ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి చూస్తే ఎన్ని వచ్చినాయి 67 వచ్చినాయి. అంటే రైటే వచ్చినాయి. అంటే వీలుకప్ ఈజ్ ఎ వెరీ గుడ్ అమేజింగ్ ఫంక్షన్ అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది, మన రియల్ లైఫ్ లో చాలా సార్లు యూజ్ చేస్తుంటాం. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ఫార్ములా నేను ఫిజిక్స్ కి రాస్తా, మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే చెప్పండి. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ వీలుకప్ A2 కామా ఏ టేబుల్లో సెర్చ్ చేస్తున్నా ఫిజిక్స్ టేబుల్. సో ఆ కాలమ్స్ ని ఈ మొత్తం టేబుల్ ఇచ్చేసేయాలి, రేంజ్ ఇచ్చేయాలి. దెన్ కాలమ్ ఆఫ్ సెర్చింగ్. ఎప్పుడైనా సరే మనం రేంజెస్ ఇస్తున్నాము అంటే వాటన్నిటిని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్సింగ్ కోసం దేని యూజ్ చేస్తాం మనం, కీని అంటే F4 అనే కీని యూజ్ చేస్తాం. సో ఫిక్సింగ్ ఎందుకు అనేది మళ్ళీ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పిన అనుకుంటా ప్రీవియస్ క్లాస్లో, బట్ ఐ విల్ టెల్ అగైన్. ఓకే, రేపు అట్లా నేను మళ్ళీ చెప్తాను ఫిక్సింగ్ ఎందుకు అవసరం అనేది. ఓకే, సో ఈ టేబుల్లో సెర్చ్ చేస్తున్నా, ఏ కాలం కావాలి ఈ టేబుల్లో, నాకు సెకండ్ కాలం కావాలి కదా, కాబట్టి సెకండ్ కాలం. సో మరి ఇక్కడ ఉన్న ఐడీస్ అవతలున్న ఐడీస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలని చెప్పడానికి 0 ఇచ్చేస్తాం. ఓకేనా? ఫస్ట్ దేనికోసం సెర్చ్ చేస్తున్నాం, ఏ టేబుల్లో సెర్చ్ చేస్తున్నాం, ఆ టేబుల్లో ఎన్నో కాలం కావాలి మనకి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే ఇవ్వమని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 580 ఉంది, 5 అంటే ఇప్పుడు చూడండి 580 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 579, రైట్? 580 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 579.
కానీ అట్లా కావద్దు. మనకేం కావాలంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఇక్కడ ఐడి 580 అక్కడ ఐడి 580 ఉంటేనే ఆ వాల్యూని డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అందుకోసం మనం 0 వాడతాం. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కోసం 0. అప్రాక్సిమేట్ మ్యాచింగ్ అంటే కొన్ని దగ్గర యూజ్ చేస్తుంటాం. ఐ విల్ టెల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తా అప్రాక్సిమేట్ మ్యాచింగ్ ఎక్కడ యూజ్ చేస్తామని. ఓకే, ప్రజెంట్ అయితే వీఆర్ యూజింగ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్. దానికోసం మనం 0 డిస్ప్లే చేస్తున్నాం. వచ్చినాయి ఇక్కడ 47. లెట్ మీ రైట్ ఇట్. ఓకే, వచ్చిందా? మార్క్స్ నోట్ చేసినాయి. సో మనం ఏం చేద్దామంటే క్రాస్ చెకింగ్ కోసం ఎవరినైనా ఒకరిని తీసుకున్నాం. ఇక్కడ 3337 ఉంది కదా. సో ఈయన తీసుకెళ్ళి ఫిజిక్స్ టేబుల్లో సెర్చ్ చేస్తున్నాం. ఓకే, ఎన్ని ఉన్నాయి మార్క్స్ ఇక్కడ? ఇతనికి 76. సో మరి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మ్యాథ్స్ ఫిజిక్స్ మార్క్స్ 76. మ్యాథ్స్ అయినాయి. సో ఏం చేయాలంటే వీళ్ళు ఒక ఫంక్షన్ ఇప్పటికి కూడా ఏమంటారు, స్టిల్ మేము డైలీ ఏమంటారు వర్క్ ప్లేస్ లో కూడా మేము డైలీ వీలుకప్స్ ని యూజ్ చేస్తుంటాం. అప్పుడు అంటే వర్క్ ఈజీ చేసుకోవడానికి కోసం we may get many situations where we can use VLOOKUP. ఓకేనా? ఇప్పుడు VLOOKUP అర్థమైంది కదా? ఎస్. సో ఇంకొకటి ఏంటిదంటే లెట్ మీ టెల్ అంటే నేను మీకు మొన్న ఏం చెప్పిన అంటే ఇప్పుడు ఇదే టేబుల్ తీసుకోండి. నాకేం కావాలంటే స్టాటిస్టిక్స్ ఎవరికైతే 60 అబౌవ్ వచ్చినా వాళ్ళు నాకు కావాలి. ఓకే, నేను ఒక మంచి స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అనమాట. మంచి స్టాటిస్టిక్స్ లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్స్ తీసుకొని నేను వాళ్ళకి ఇంకా కొంచెం ఏమంటారు మంచి ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నా సంథింగ్. ఓకే, నాకేం కావాలంటే స్టాటిస్టిక్స్ లో ఎవరికైతే 80 అబౌవ్ మార్క్స్ వచ్చినా వాళ్ళు నాకు కావాలి. సో నేను ఏం చేయాలి? ఇక్కడ స్టాటిస్టిక్స్ లో 80 అబౌవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకు మొత్తం డేటా కావాలి. వాళ్ళ డేటా మొత్తం కావాలి. ఏం చేస్తే ఇక్కడ if యూజ్ చేస్తాం మొత్తం నాకు డేటా మొత్తం కావాలి. జస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి. నేను స్టాటిస్టిక్స్ 80 అబౌవ్ మార్క్స్ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి నేను. అంటే ఏం చేస్తే ఇక్కడ చెప్పండి, జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఫిల్టర్ పెట్టుకొని ఈ స్టాటిస్టిక్స్ ఉన్నారు. స్టాటిస్టిక్స్ లో ఏం చేస్తా అంటే కండిషన్ ఇచ్చుకుంటా గ్రేటర్ దెన్, ఇక్కడికి వచ్చేసి గ్రేటర్ దెన్ 80 కంటే గ్రేటర్ దెన్ ఉన్న వాళ్ళు నాకు కావాలి. కాబట్టి ఒక్క నిమిషం, ఇది కండిషన్ గ్రేటర్ దెన్ 80. ఓకే, నేను కిందికి చేసేసి ఓకే కొట్టిస్తా. ఓకే వీలు. సో నేను ఏం చేస్తా ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటా. కానీ నాకేం చేయాలి? వీళ్ళ లిస్ట్ నేను నా పర్సనల్ ట్రిక్స్ లో లేకపోతే నాకు కావాల్సిన ట్యాబ్ లో పెట్టుకుంటా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? బ్రిలియన్స్ ఇన్ స్టడీ అంటే అందరూ బ్రిలియన్స్ అనుకోండి. బట్ నేను జస్ట్ 80 అబోవ్ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసుకొని సో నాకు కావాల్సిన ఒక సపరేట్ షీట్ లో పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నా. వీళ్ళు నాకు ఎవరు? స్టాటిస్టిక్స్ యొక్క స్టూడెంట్స్ 80 కంటే అబోవ్ ఉన్నారు. కానీ చూడండి, నేను ఇక్కడ ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నా? అవతల ఆ షీట్ లో నేను ఫిల్టర్ పెట్టుకొని దాన్ని కాపీ చేసుకొని ఇతరులకు వచ్చి పేస్ట్ చేస్తున్నా కదా. సో మనం ఏం చేయాలంటే ఇలా అంటే ఈ మాన్యువల్ వర్క్ ఉంది కదా, కాపీ పేస్టింగ్ అనేది. నేను ఇతరులకి వెళ్ళి ఈ డేటాని ఎక్కడ ఉన్న డేటా ఓకే, ఈ డేటాని నేను కాపీ చేసుకొని అవతలకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటున్నా. బట్ యాజ్ ఎ అనలిస్ట్ గా మనం ఎక్కువ కాపీ మాన్యువల్ వర్క్ చేయొద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఏ షీట్ కావాలో ఆ షీట్లోకి వెళ్ళి ఫార్ములా రాసి డేటాని పుల్ చేసుకుంటాను అనమాట. ఎక్కువ ఫార్ములాతోనే మనం వర్కౌట్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తా అంటే నాకు ఈ షీట్లో డేటా కావాలి కాబట్టి నేను ఏం చేయాలంటే ఈ షీట్లో ఫార్ములా రాసుకొని తెచ్చుకుంటా. సేమ్ టంప్ని నేను ఫార్ములా రాసుకొని తెచ్చుకుంటా. ఎట్లా తెచ్చుకుంటా అంటే మనకు ఒక ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పిన ఫిల్టర్ ఫంక్షన్ ఉంటుంది గూగుల్ షీట్లో. ఓకే, ఈ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని నేను ఏం చేసుకుంటా అంటే స్టాటిస్టిక్స్ ఎవరైతే గ్రేటర్ దెన్ 80 ఉన్నారో వాళ్ళని తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేసుకుంటా. సో ఎట్లా వేస్తారంటే చూడండి,
ఓకే, మొత్తం డిలీట్ చేస్తున్నా. ఎస్. సో ఏం చేయొచ్చండి మనం ఇక్కడ, let me write is equals to filter. ఫార్ములా ఏంటిదంటే మనం ఏ డేటాని ఫిల్టర్ చేస్తున్నాం. ఓకేనా, మనం ఏ డేటాని ఫిల్టర్ చేస్తున్నాం. మనం ఏ డేటాని ఫిల్టర్ చేస్తున్నాం, ఈ మ్యాథమెటిక్స్ ట్యాబ్లో ఉన్న ఈ డేటాని కదా. లెట్ మీ రిమూవ్ ఫస్ట్ ఫిల్టర్. మ్యాథమెటిక్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ ఫిల్టర్ని రిమూవ్ చేస్తాను. ఓకే, ఈ షీట్లో మనకు కావాలి ఇజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్. ఏ డేటాని ఫిల్టర్ చేసుకోవాలి, నేను ఈ డేటాని ఫిల్టర్ చేసుకోవాలి కదా. సో నేను ఏం చేస్తానంటే మొత్తం సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సెలెక్ట్ చేసి దాన్ని ఎప్పుడైనా సరే రేంజెస్ని మనం ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి ఫిక్సింగ్ కోసం నేను F4 నొక్కుతున్నా. ఓకే, మరి కండిషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నా డేటాని, బట్ కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఎట్లా ఇస్తామంటే ఇక్కడ మనం ఈ కండిషన్స్ ఇవ్వడానికి డిఫాల్ట్ ఐడెంటిటీస్ ని వాడతాం అనమాట. డిఫాల్ట్ కాలమ్ ఐడెంటిటీస్ ఏంటివంటే ABCD 1 ఉన్నాయి కదా, అవి కాలమ్స్ కి డిఫాల్ట్ ఐడెంటిటీస్ కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టాటిస్టిక్స్ ఏ కాలమ్ లో ఉంది, కాలమ్ నెంబర్ C కదా. సో ఆ రేంజ్ ని ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు C1 to C31 గ్రేటర్ దెన్ 80. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఏ టేబుల్ని ఫిల్టర్ చేస్తున్నా అంటే ఈ టేబుల్ని ఫిల్టర్ చేస్తున్నా. ఓకే, మరి ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం. ఏ కాలంకి ఇస్తున్నాం కండిషన్ అంటే ఈ కాలంకి ఇస్తున్నాం. ఆ కాలంకి ఏమైనా ఇస్తున్నాం అంటే గ్రేటర్ దెన్ 80. అంటే ఇప్పుడు మొత్తానికి ఏంటిది, స్టాటిస్టిక్స్ కాలంలో గ్రేటర్ దెన్ 80 మార్క్స్ ఉన్న డంప్ మొత్తం కావాలి అనే కండిషన్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఏమొస్తుందంటే C వచ్చిందా. ఓకే, ఇదంతా ఓన్లీ ఇప్పుడు ఈ డేటా మొత్తం దేని నుంచి వచ్చింది, ఓన్లీ సింగిల్ ఫార్ములా నుంచి వచ్చింది. అర్థమైందా, ఫిల్టర్ అనే ఫార్ములా నుంచి వచ్చింది. కాకపోతే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పారామీటర్స్ ఎట్లా ఇవ్వాలి, ఇప్పుడు ఇక్కడ ఏ టేబుల్ ఇవ్వాలి, ఏ కాలం ఇవ్వాలి అని చెప్పేసి కరెక్ట్ ఇచ్చేస్తే వీ కెన్ గెట్ డేటా. అర్థమైందా ఫిల్టర్ ఫంక్షన్. శిరీష, సంధ్య, విజయ అర్థమైంది. ఎస్, ఫిల్టర్ ఫంక్షన్ దేనికోసం యూజ్ చేసాం, మన డిజైర్డ్ షీట్లో మనకు నచ్చిన షీట్లో మనం ఫార్ములా రాసుకొని ఫిల్టర్డ్ డంప్ని మనం పుల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, మరి ఇవన్నీ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ఇవి ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏముంటాయంటే, ఓకే, ఫిల్టర్ లాగా ఇంకొక ఫంక్షన్, పవర్ఫుల్ ఫంక్షన్ ఉంటుంది. ఏంటంటే క్వెరీ ఫంక్షన్ అని ఉంటుంది. సో అది నేను మీకు ఎప్పుడు చెప్తాను అంటే, మీకు యాక్చువల్లీ ఈ గూగుల్ షీట్ క్లాస్ అయిపోయినాక వెరీ ఇంట్రెస్టింగ్ టూల్ సీక్వెల్ అనే టూల్ నేర్పిస్తా. సో ఆ టూల్ నేర్పించిన తర్వాత ఈ ఫంక్షన్ చెప్తా. ఓకేనా, సో ఇప్పటికైతే ఫిల్టర్ ఫంక్షన్, వీలుకప్ రియలీ వెరీ గుడ్ పవర్ఫుల్ ఫంక్షన్స్ ఇన్ గూగుల్ షీట్స్. ఓకేనా, వీటిని యూజ్ చేయడం బాగా రావాలి. కౌంట్, ఇఫ్, సమ్మిట్స్ మనం ఎప్పుడు చూసినా సరే పివోట్ టేబుల్ వాడతాం. సో పివోట్ టేబుల్ వాడకుండా మనం సమ్మిట్స్, కౌంట్, ఇఫ్స్ యూజ్ చేసి మనం సమ్మరీని మొత్తం పుల్ చేసుకోవాలి. సో వన్ థింగ్ ఏంటంటే మనం లాజిక్ రాయడం రావాలి అంతే. ఓకేనా, మనము పివోట్ టేబుల్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ టూల్స్ మనం యూజ్ చేసుకొని మనం సమ్మరీ చేయడం కంటే మన ఓన్గా మనం ఫంక్షన్స్ రాసి సమ్మరీ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఓకే, కాబట్టి ఫంక్షన్స్ ఫార్ములా బాగా రాస్తూ ఉండండి, మీకు లాజిక్ తెలుస్తూ ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో ఫర్ టుడే ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ గూగుల్ షీట్స్. సో నేను గూగుల్ షీట్స్లో అన్నీ చెప్పేసిన అని అనుకుంటున్నా. ఐ మే గో విత్ ప్రాజెక్ట్స్, బట్ ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే ల్యాప్టాప్ లేదు కాబట్టి సో ఇప్పుడు ప్రాజెక్ట్ చెప్పడం అయితే హోల్డ్లో పెడుతున్నా. చెప్తాను, ఎప్పుడు చెప్తాను అంటే వన్స్ లాక్డౌన్ అయిపోయిన తర్వాతకి ఐ థింక్ యూ మే గెట్ ల్యాప్టాప్స్, ఐ థింక్ సో. సో మీకు ల్యాప్టాప్ వచ్చిన తర్వాతకి నేను మంచి ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీరు ప్రాజెక్ట్స్ చేయండి. బట్ ఫర్ నౌ మీ అందరికీ గూగుల్ షీట్స్లో అన్ని టాపిక్స్ కవర్ చేశాను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి వెళ్ళేసి మీరు ఫంక్షన్స్ ఏ విధంగా రాయొచ్చు లాజిక్ అని చెప్పేసి లాజిక్స్ పైన వర్క్ చేయండి. వీ కెన్ డూ ది ప్రాజెక్ట్స్ లేటర్. ఓకేనా, సో
From my end, I transferred everything about Google Sheets. From your end, practice is needed. ఓకేనా, ప్రాక్టీస్ అనేది అవసరం. సో అది ఒక్కటి మీరు చేయండి, దట్స్ ఓకే. నెక్స్ట్ క్లాస్ నేను ఏం చెప్తా మీకు అంటే, మీకు లెట్ మీ రైట్ హియర్. ఓకే, మీ అందరికీ నేను ఒక మంచి టూల్ చెప్తున్నా, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఓకే, మీకు ఒక మంచి లాంగ్వేజ్ని నేర్పిస్తున్నా. ఓకేనా, సీక్వెల్ అనే లాంగ్వేజ్ని నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, మనకందరికీ మ్యాథ్స్ తెలుగు వస్తుంది, లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది కదా, ఇవన్నీ మనం మనుషులం మాట్లాడుకునే లాంగ్వేజెస్, రైట్? సో మరి సీక్వెల్ లాంగ్వేజ్ ఎందుకు అవసరము అంటే, ఒక డేటాబేస్తోనే మాట్లాడడానికి అవసరం అనమాట. సో మనుషులు మాట్లాడుకోవడం కోసం ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. బట్ ఒక డేటాబేస్తోనే మాట్లాడాలంటే వీ నీడ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. కాబట్టి మనం డేటాబేస్తో మాట్లాడడం ఎలా అనేది నేర్చుకుంటాం రేపటి నుంచి. ఓకేనా? సో అందరికి అర్థమైంది ఈరోజు క్లాస్? అర్థమైంది. ఎస్. ఇంకా మీ ఏమంటారు, గూగుల్ షీట్స్ ఐ థింక్ చాలా మందికి నెట్ ప్రాబ్లం ఉండి వాళ్ళు కనెక్ట్ కాలేకపోయినేమో. బట్ సీక్వెల్ నేను ఏం చెప్తాను, ఫ్రమ్ బేసిక్ కాన్వర్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. కాబట్టి ఎవరైనా కనెక్ట్ అవుతామంటే యూ కెన్ టెల్ దెమ్. ఓకేనా, రేపు బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి రేపు ఎవరైనా కనెక్ట్ అవుతే వాళ్ళకి ఈజీ ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్ అర్థం చేసుకోవడానికి. ఓకే ఓకే మరి. ఓకే రాణి. ఓకే సార్. చలో సార్ ఈ రోజు ఎట్కైతే గూగుల్ షీట్స్ ఓవర్, బట్ నేను రేపు నుంచి ఒక కొత్త సీక్వెల్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, సో ఎవరైనా కనెక్ట్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుంటే రేపు కనెక్ట్ అయితే వాళ్ళకి బేసిక్ నుంచి అర్థమవుతుంది. మళ్ళీ మధ్యలో కనెక్ట్ అయినా అర్థం కాదు. ఇప్పుడు ఈ గూగుల్ షీట్స్ కంటే సీక్వెల్ ఏమంటారు ఇంకా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేర్చుకుంటుంటే. బట్ ఒకసారి అందరికి చెప్పండి సార్, whether they can connect or not, because ఓకే రాణి, మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి గ్రూప్ లో, సో దట్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసుకుంటారు. yes ఓకే దెన్. okay sir, రైట్. బై ఫర్ ద డే, విల్ మీట్ టుమారో.